స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? మొదటిసారి అటెండ్ అయినట్టు ఏమేమి సమస్యలు వస్తున్నాయి? జనాలు ఎక్కువ ఏ సమస్యలతో వస్తుంది? సహజంగానే ప్రజావాణికి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారు. అందులో భాగంగానే చాలామంది గాంధీ భవన్లో కూడా మా పిసిసి అధ్యక్షురాలు ముఖ్యమంత్రి గారు మరి ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి గాంధీ భవన్లో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టినారు పిసిసి తరఫున. అందులో రెగ్యులర్గా ప్రతి ఒక్క మంత్రులు, శాసనసభ్యులు, అందులో ఈరోజు నా భాగంలో నాకు డ్యూటీ పడ్డది. సో ఇంతకుముందే వచ్చినటువంటి కొందరు ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పేసి, లేకపోతే భూమికి సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే, తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అక్కడ ఉన్న అధికారులతో ఇప్పటికప్పుడే మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సో ఇట్లా భూ సమస్యలు ఇవే ఎక్కువ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిమంది ఏమో ఆసుపత్రులు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇట్లా కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల డిమాండ్ ఎక్కువ ఉంది. మీరేమో నియోజకవర్గానికి 3,500 కేటాయించారు. సో ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఫ్యూచర్లో, మీ హామీ కూడా ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది క్షేత్రస్థాయి నుంచి. ఏదైతే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఇళ్ళ నిర్మాణం జరగలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన కానీ 10 సంవత్సరాలు ఎక్కడ కట్టలేదు. దానివల్ల చాలామంది పేదలు 10 సంవత్సరాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు అయినటువంటి ఏర్పడ్డటువంటి కుటుంబాలు ఎక్కువయ్యేసరికి సహజంగానే ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి ఉండడం మాట వాస్తవం. ఈ ఒక్క సంవత్సరంలో సుమారుగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇందిరమ్మ ఇండ్లు ప్రతి సంవత్సరం నిర్మించబోతున్నారు. అట్లా సుమారుగా ఒక 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు టార్గెట్ పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ. సహజంగా ఇప్పుడు వచ్చినటువంటి కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవం, కానీ తప్పకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మలు కట్టి చేయడం బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకొకటి క్యాబినెట్ విషయానికి వస్తే లంబాడాలకు క్యాబినెట్లో అవకాశం దక్కలేదు, డిమాండ్ ఉంది. గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. సో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సో మొన్న జరిగిన క్యాబినెట్లో ఎక్స్పాన్షన్లో అవకాశం దక్కలేదు. సో మీ పేరు గతంలో వినిపించింది. మరి ఏమనుకుంటున్నారు బాలునాయక్ గారు? మీరు డిమాండ్ ఎట్లా ఉంది క్షేత్రస్థాయి నుంచి? నమ్మకం ఉందా అధిష్టానం నుంచి? కానీ ఎట్లా ఆలోచన? కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలనో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ నమ్మటి తప్పకుండా గతంలో న్యాయం జరిగింది, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మా ముఖ్యమంత్రి గారి పట్ల, మా పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి మీద, అధిష్టానం మీద నేను నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్న కార్యకర్త నేను ఆ విధంగానే ఉంటాం. అందులో ఏం పెద్ద ఆలోచన లేవు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒక్కో సందర్భం పార్టీ పరిస్థితులను బట్టి ఒక్కో సందర్భంలో ఒక్కో నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఆ తీసుకున్న నిర్ణయంలో తప్పకుండా అందరికీ, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం అది. అందుకని తప్పకుండా న్యాయం జరుగుతుంది. లంబాడీస్ కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసినంత అవసరం ఏం లేదు. ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో సందర్భంలో న్యాయం జరుగుతుంది అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో బాలునాయక్ పేరు వినిపించిన బాలునాయక్ని కన్సిడర్ చేయలేకుండా మంత్రి పదవిలో మళ్ళీ అవకాశం ఉందా లేదా చెప్పకుండా, క్లారిటీ ఇవ్వకుండా ఒక సస్పెన్స్ లాగానే కొనసాగుతుంది. లంబాడాలకు అవకాశం దక్కుతుందా దక్కదా? ఆదివాసి నుంచి సీతకు ఉన్నప్పుడు లంబాడాల నుంచి కూడా అవకాశం దక్కాలి. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైనాక 10 ఏళ్లలో కూడా లంబాడాలు క్యాబినెట్లో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ సపరేట్ అయిన తర్వాత క్యాబినెట్లో దక్కలేదు. అట్లా ఏం లేదన్న. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ అనేది సరే పార్టీ నిర్ణయం తీసుకుని దానికి నాకంత పెద్దగా దాని మీద నాకు కావాలనే ఆలోచన ఏం లేకుంటే, సో పార్టీ నాతో మాట్లాడే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు, పిసి అధ్యక్షులు గారు, ఏఐసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిపించినారు. సో పార్టీ మమ్మల్ని ఎక్కడ కూడా అగౌరవపరచలేదు. పార్టీ చాలా బ్రహ్మాండంగా గౌరవిస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ సైనికుని. 30 సంవత్సరాల్లో గ్రామీణ స్థాయి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడి నుంచి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్, ఒకసారి ఓడిపోయినాం. ఇట్లా అనేక సందర్భాల నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. బాలునాయక్ సైనికుడు అని మీరే చెప్పుకుంటారు. సైనికులకు అవకాశాలు ఇయ్యారా? అవకాశం వస్తే పార్టీ ఎప్పుడు ఏ రకంలో ఏ విధంగా వాడుకోవాలనుకుంటే ఆ విధంగా వాడుకుంటుంది. అదే ఓన్లీ అధికారం కోసమే వాడుకుంటారా? అట్లేం లేదు. పార్టీ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండవలసింది. మీ పార్టీకి సంబంధం లేదు బాలునాయక్ గారు, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటాం. మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు చివరి టైంలో జస్ట్ ఇట్లా బీఫామ్ తీసుకొని జాయిన్ అయ్యి
మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ పార్టీకి సేవ చేసింది లేదు. మీ పార్టీ జెండా పట్టింది లేదు, మోసింది లేదు, కార్యకర్తల గురించి మాట్లాడింది లేదు ఎన్నడూ వాళ్ళు. వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. చాలా కీలకమైన శాఖలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మీరేమో కార్యకర్త అంటుర్రు, సైనికుడు అంటుర్రు. మరి సైనికులకు అవకాశాలు తక్కువ కాంగ్రెస్ పార్టీలో? డెఫినెట్గా వస్తుంది. సైనికులు అందరూ పట్టే మేము ఎమ్మెల్యేలు అవుతాం. పార్టీ గుర్తించింది కాబట్టి బీఫామ్ ఇచ్చింది. బీఫామ్ ఇచ్చి కూడా ఎమ్మెల్యే అయినాం. మిగతా ప్రమోషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాని నిర్ణయం ప్రకారం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు? కాదు, ఇంతసేపు బుజ్జగింపులేనా అధికారంలోకి వచ్చిన తర్వాత? బాలనాయక్ ఏఐసీసీ అధ్యక్షుడు మాట్లాడి నాతో ఫోన్లో అంటున్నారు. ఆన్లైన్కు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే ఏఐసీసీ అధ్యక్షుడితో మాట్లాడినారు. పరిస్థితిని బట్టి తప్పకుండా సముచిత గౌరవం న్యాయం జరుగుతుందని చెప్పినారు. లంబాడి కమ్యూనిటీ కూడా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఏఐసీసీ అధ్యక్షులు చెప్పారు. దానికి మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ అధ్యక్షులు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడిపించినారు. మీరు నిబద్ధత, కార్యకర్త, సైనికుడు, మీరు అక్కడ కాళ్ళు చేతులు కట్టేసుకురు, లేకుంటే వాళ్ళు కట్టేసారు అనుకుందాం. అంతవరకు మిమ్మల్ని కొంచెం ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం, మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నాను. కానీ లంబాడాలు అట్లా లేరు కదా. గ్రామాలలో, తండాలలో, జిల్లాలలో, నియోజకవర్గాలలో మొత్తం వాళ్ళంతా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటు వేసినాము మొన్న. మరి మా వర్గానికి ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా అనేటువంటి డిమాండ్ అయితే క్షేత్రస్థాయిలో ఉంది. నేను చాలామందితో జనరల్గా మాట్లాడుతుంటాను, జనరల్గా సాధారణంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. సో దీనిపైన ఎట్లా అంటారు? మీరేమో కార్యకర్త, సైనికుడు నాకు ఆగిపోతున్నారు, మిగతా వాళ్ళ సంగతి? సరే, అందుకే చెప్తున్నాం. లంబాడీసు ఈ ప్రభుత్వం రావడానికి ప్రముఖ పాత్ర వహించిన మాట మేము చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఏఐసీసీ వాళ్ళు చెప్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పీసీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. అందరూ కూడా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రముఖ పాత్ర వహించింది లంబాడీస్. అందులో ఏం అనుమానం అవసరం లేదు, వాస్తవం కూడా అదే. సో లంబాడీస్లను కూడా సరైనటువంటి సమయంలో సరైన విధంగా గౌరవిస్తారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే లంబాడీస్ ఉన్నారు, లంబాడీస్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు కూడా. సో ఎందుకంటే మా జీవితాల్లో వెలుగు నింపింది కాంగ్రెస్ పార్టీ. మేము ఇవాళ రిజర్వేషన్ వచ్చింది మాకు ఇందిరాగాంధీ గారు. సో మా ఇందిరాగాంధీకి మాకు ఉన్నటువంటి అనుబంధం అది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా లంబాడీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో ఇస్తుంది. ఫ్యాక్ట్ మాట్లాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు. వీళ్ళ వల్లనే అధికారంలోకి వస్తుంది మైనార్టీలు కూడా. సో ఆ రెండు వర్గాలకు లేనటువంటి సిచ్యువేషన్ ఈరోజు బీసీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది మంత్రివర్గంలో అన్నట్టు సంఖ్యాపరంగా చూస్తే ఇంకొక రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంఖ్య లేనటువంటి రెడ్లు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు, కార్పొరేషన్ చైర్ పొజిషన్లో ఉన్నారు, సలహాదారులుగా వాళ్ళే ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళే ఉన్నారు, చివరాకలో ఉన్నాడు. మరి బీసీలకు ఏమైంది, ఎస్సీలకు ఏమైంది, ఎస్టీలకు ఏమైంది? సరే, ఎస్సీలకు అంటే 2 ఇచ్చారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అనుకుందాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఎట్లా? పట్టించుకోనటువంటి అంటే అడగట్లేదు అనేటువంటి కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. ఎట్లా చర్చ జరుగుతుంది బయట? వర్గాలతో ఏం సంబంధం, కులాల వారీగా పార్టీ కొన్ని కులాలకు ప్రాతినిధ్యం అవసరం. అట్లా రెడ్లు అనుకుంటే ఇప్పుడు ఒకదాని రెడ్డిస్ అనుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఉన్న దాంట్లో 40 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు టికెట్లకు కూడా అర్హత లేదు, టికెట్లు వాళ్ళకి వేయాలి. అట్లేం లేదు. కాంగ్రెస్ నిజంగా సైనికునికి టికెట్ ఇస్తే గెలిచారు. బాలునాయక్ టికెట్ ఇస్తే గెలిచిండు కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అన్ని వర్గాలను సముచితమైన స్థానం న్యాయం చేసేటువంటి పార్టీ. ఇప్పుడు కూడా మేము తరతరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఈ సంస్థలో, ఈ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం అది. మిగతా అన్ని పార్టీలను మేము చూసినాం, ఎక్కడ కూడా సాధ్యం కాదు. బట్ అన్ని వర్గాలకు సముచితమైన సాధ్యం కలుస్తుంది. మైనార్టీలు కూడా కలుస్తుంది. ఎందుకు రాదు? మైనార్టీలు కూడా వాళ్ళకి సాయం సభ్యులు తప్పకుండా అవకాశం. మైనార్టీస్ కానీ, లంబాడీస్ కానీ, మిగతా జాతులు కూడా ప్రాతినిధ్యం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉంది, న్యాయం చేస్తుంది కూడా. చివరగా ఒక్క క్వశ్చన్. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ చెంప చెల్లు అనిపించాలంటుంది నాకు వాళ్ళని చూస్తానటువంటి అకారణంగా మాట్లాడారు. ఆ విషయం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనిపైన కామెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఈ అంశం పైన ఏం మాట్లాడతారు? నేను అది చూడలేదు, కానీ ముఖ్యమంత్రి గారి ఆవేదన, బాధ అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందరు జర్నలిస్టులు ఉద్దేశించి మాట్లాడిన విషయం కాదు నాకు తెలిసింది, నాకు అర్థమైన కాడికి. నేను చూడలేదు, కానీ ముఖ్యమంత్రి గారు చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, చిన్న చిన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో వ్యక్తిగతమైన దూషణలతోటి ఒక ప్రజాప్రతినిధులు మనం చూడకుండా వారి పైన ఇటువంటి ద్వేషభావం చూపెట్టే ప్రయత్నం ఏంటంటుందో దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడు బాధ, ఆవేదన తెలియదు. కానీ జర్నలిస్టులు అందరినీ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎందుకంటే వారు జర్నలిస్ట్ అంటే చాలా గౌరవిస్తారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయని వారు ముఖ్యమంత్రి అయినారు ఇవాళ. కాబట్టి జర్నలిస్ట్ పట్ల కానీ అందువల్ల ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కమిట్మెంట్, చాలా గౌరవం వాళ్ళంటే మాకు. ఎందుకంటే మా అన్నదమ్ములాగా ఉంటాం మేము ప్రజలతో ఎప్పుడైనా. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్, చిన్న చిన్న మీడియా పేపర్స్ మనుషుల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు వెళ్ళి
కుటుంబాలను కూడా ఛిద్రం చేసేటువంటి పరిస్థితి. దానివల్ల వారు ఆవేదన వ్యక్తం చేసినారు తప్ప. ఎగ్జాక్ట్‌లీ. దాని గురించే మీకు కౌంటర్ చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. అలాంటి వ్యక్తే ఇప్పుడు 'తీన్మార్ మల్లన్న' క్యూ న్యూస్ ద్వారా కొంతమందిని మీరన్నట్టుగా వ్యక్తిగత విమర్శలు చేశారు. మొన్న ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది. సో, అట్లాంటి వాళ్ళకే కదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. మరి అప్పుడు గుర్తు రాలేదా అనేటువంటి క్వెషన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారి యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పను. బాలునాయక్‌గా ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ నాకున్న అవకాశం, నా పరిధిని బట్టి నేను ఏం మాట్లాడాలి, నా క్యారెక్టర్ ఏంది అది చూసుకోవాలి. ఏ వ్యవస్థ కానీ, ఏ సంస్థ కానీ నడిపేటువంటి వాళ్ళు నిజంగా కూడా మన స్టాచరు మనకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు ఏమనుకుంటుంటే దాన్ని చిన్న చిన్న ఈ సోషల్ మీడియా కానీ మిగతా వాళ్ళు ఎక్కడైతే మనం ఎక్కువ దూషణలు వాడితే అది ఎక్కువ ఫ్లో అవుతుందనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో చేసి ఇటువంటి విషయం కక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ముఖ్యమంత్రి గారు వారి ఆవేదన మాత్రమే వ్యక్తం చేసి ఉంటారు. కానీ ప్రెస్సుల పట్ల కానీ, మిగతా పత్రికల పట్ల కానీ, లేకపోతే జర్నలిస్టులు, వ్యక్తిగతమైన జర్నలిస్టులు అంటే మాకు చాలా గౌరవం. వాస్తవంగా వాళ్ళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు తప్ప, ముఖ్యమంత్రి గారు జర్నలిస్టు, నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తాను, ఒక అనుభవం ఉన్నట్టు చెప్తాను. మాకు జర్నలిస్టులు అంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీకి కానీ చాలా గౌరవం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మా సోదరులు, మా కుటుంబ సభ్యులు. వాళ్ళందరినీ ఉద్దేశించనే కాదు, ఈ చిన్న చిన్న పేపర్లో, సోషల్ మీడియాలో మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలలో కూడా దూరి వాళ్ళ ప్రజాప్రతినిధులు అంటే ఏదో దొంగలలాగా మాట్లాడేటువంటి పద్ధతి ఏది ఉందో దాన్ని వారొక్కరే కాదు, మేము కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానిలో ఏం బాధ లేదు, చాలా బాధ అనిపిస్తుంది చూసినప్పుడల్లా. నిజంగా ప్రజాప్రతినిధిగా ఒక పని చేయలేదు, సమస్య వచ్చింది, ఎమ్మెల్యే గారు మీరు ప్రజాప్రతినిధిగా ఈ సమస్య చేయలేదు, మీరు అది విమర్శన చేయండి, మేము కూడా సద్విమర్శగా భావిస్తాం, తప్పకుండా మా డ్యూటీ అది, మేము పనిచేస్తాం. కానీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాలలో ఆడవాళ్ళని చూడకుండా, వాళ్ళని చూడకుండా వీళ్ళందరినీ అటువంటి పరిస్థితులు తీసుకొచ్చిందంటే అది మాకైనా కావచ్చు, అవతల వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ. అట్లాంటి వ్యక్తిగత దూషణలకు నిజంగా దూరం ఉండాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు తప్ప ఎక్కడ మేము మా జర్నలిస్ట్ సోదరుల పట్ల మాకు ఏ రకమైన వాళ్ళంటే మాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ అది అంతే. అట్లాంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది అది అందరికీ వర్తించడం వల్ల అది బాధపడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఖండన, అంటే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పక్కన పెడితే మరొక క్లారిటీ చివరగా ఒక ప్రశ్నతో ముగిస్తాను బాలనాయక్ గారు. ఒకటి, రీసెంట్‌గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో 3 నెలల లోపల చర్యలు తీసుకోవాలి స్పీకర్ అనేటువంటిది. ఏదో 3ంటికి స్పీకర్ పచ్చజెండా ఊపుతారు. ఖైరతాబాదు, తర్వాత స్టేషన్ గన్పూరు, భద్రాచలం, ఈ 3 ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపైన మీరేం చెప్తారు పార్టీ సైనికుడిగా? తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, వాటి పేరు చెప్తారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పూర్తి స్పీకర్కి పూర్తి అధికారాలు ఉంటాయి. వారు ఏం చేయాలన్నా స్పీకర్ గారి అధికారమే తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం కాబట్టి వారు కొన్ని సూచనలు చేసి ఉండొచ్చు. దాని పట్ల స్పీకర్ గారు వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది. రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ ఎవరైతే వెనకటికి ఓ సామెత చెప్పినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం విలీనం చేసుకొని అన్ని పార్టీలను బస్టుపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ పార్టీ ఫిరాయింపుల గారి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చల్లినట్టున్నాయి. దయ్యాలు వేదాలు చల్లినట్టు ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు అనే వ్యవస్థను తీసుకొచ్చిందే కేసీఆర్. అంటే వాళ్ళు కౌంటర్ ఇస్తుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను చేర్చుకున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. అసలు రాజశేఖర రెడ్డి గారు చూసినాడు కూడా, రాజశేఖర రెడ్డి గారు మేము ఎవరిని ఇట్లా విలీనం చేసుకోవాలని అనుకుంటే టీఆర్ఎస్ఏ మిగలదు. మేము విలీనమే చేసుకోవాలనుకుంటే ఆ రోజు మొదలు పెట్టిందే కాంగ్రెస్ అంటున్నారు. మేము ఎప్పుడు ఏమన్నా వ్యక్తిగతంగా మేము ఎప్పుడు పార్టీలను మొత్తం విలీనం చేసుకోవాలి, మార్చుకోవాలని లేదు. వారు కొన్ని వాళ్ళ అవసరాల కోసమో, వాళ్ళ పనుల కోసమో, మరి కొంతమంది అప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏదైనా జైన్ కావచ్చు తప్ప మొత్తం పార్టీ టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు చేయకని ఆలోచన చేసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మిగిలేది? ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, 4 నుంచి 14 దాకా మేము అధికారంలో ఉన్నాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో, టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఉన్నారు, మేము ఎక్కడ చేయలేదే. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ విలీనము, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టుకోలే, తర్వాత తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టుకోలే, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలే, అన్ని పార్టీలను తీసుకొచ్చి ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఈ రాష్ట్రంలో ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసిందే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికమైన హక్కు లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు సాధించడం ఖాయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు
ఇలా బ్రహ్మాండంగా అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజలు బ్రహ్మాండ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా 80% కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో విజయం సాధిస్తుంది. అందులో ఎవరికి అనుమానం లేదు. రైట్. ఇది బాలునాయక్ ఈరోజు ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధి పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, కొన్ని భూ సమస్యలు ఇప్పటివరకు నా దృష్టికి వచ్చాయి. ఉదయం నుంచి నేను కూర్చున్నటువంటి సమయంలో అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థలు, పార్టీ ఫిరాయింపులు, లంబాడాలకు క్యాబినెట్లో అవకాశం, వీటన్నిటిపైన మాట్లాడారు. ఆర్టీవీతో వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, గాంధీభవన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.